శ్రీ సాయి సచ్చరిత్ర 51వ అధ్యాయం. ఇది అసలైన తుది పలుకులు. ఇది మొత్తం సాయి సచ్చరిత్ర గ్రంథానికి ముగింపు లాంటిది. ఈ అధ్యాయం గురించి 51వ అధ్యాయం అనేది సచ్చరిత్రలో చివరి అధ్యాయం. అసలు హేమడ్ పంత్ దాసగను మహారాజు రాసిన ప్రతిలో ఈ అధ్యాయం కనబడలేదు. కాబట్టి దీన్ని తరువాత బివి దేవ్ గారు ఠాణావాసి మామలతదార్ ఉద్యోగం నుంచి రిటైర్ అయినవారు రాశారు. అందువల్ల ఇది ఒక రకంగా గ్రంథానికి పరిచయం మరియు ముగింపు కలిపిన ఉపసంహారం అని భావించవచ్చు. సద్గురు సాయిబాబా గొప్పదనం. సద్గురు అనగా భౌతిక, ఆధ్యాత్మిక లోకాలలోనూ మార్గం చూపే గురువు. సాయి మహిమను వర్ణిస్తూ చెబుతుంది. ఆయన జీవులు, జడ పదార్థాలు అన్నింటిలోనూ వ్యాప్తి చెందినవారు. ఆయనకు మాన, అపమానములు లేవు. సుఖం, దుఃఖం అనే ద్వంద్వ భావాలు ఆయనను తాకవు. సద్గురువు నావ వంటివాడు. మనల్ని ఈ సంసార సముద్రం నుంచి దాటిస్తాడు. మన జీవితం ఒక మహాసముద్రంలా ఉంటుంది. విషయాసక్తులు అలల వంటివి. అహంకారం గాలి వంటిది, సముద్రాన్ని ఉప్పొంగిస్తుంది. కోపం, అసూయ మొసళ్ల వంటి మృగాలు. నేను, నాది అనే భావాలు తుఫాను సుడులు. ప్రతిష్ట, అసూయ, ఓర్వలేకపోవడం వంటి చెడు శక్తులు ఆటలాడుతూ ఉంటాయి. కాని ఈ సముద్రం ఎంత భయంకరమైనదైనా సద్గురు సాయి మనకు నావలాంటివాడు. ఆయన శరణు చేరిన వారికి ఈ సంసార భయం ఉండదు. ఈ అధ్యాయంలో ఒక అందమైన ప్రార్థన ఉంది. మా మనసు ఎక్కడికక్కడ తిరగకుండా చేయు. నీ పాదాలను ఎప్పుడూ మరవకుండా చూడుము. ఈ సచ్చరిత్ర ప్రతి ఇంట్లో ఉండాలని, ప్రతి భక్తుడు దీనిని పారాయణం చేయాలని ఆశిస్తున్నాం. ఈ గ్రంథం పారాయణం చేసిన ఫలితాలు. గోదావరిలో స్నానం చేసి బాబా సమాధిని దర్శించి సచ్చరిత్ర పారాయణం చేయమని సూచించారు. దీనిని చేసిన వారికి ఫలితాలు ఇలా ఉంటాయి. పాపాలు నశిస్తాయి. జనన మరణ బంధనం నుండి విముక్తి కలుగుతుంది. రోగులు ఆరోగ్యవంతులు అవుతారు. పేదలు ధనవంతులు అవుతారు. వాణిజ్యం వృద్ధి చెందుతుంది. జ్ఞానం, ఐశ్వర్యం, సద్గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా సాయి భక్తి పెరుగుతుంది. ప్రత్యేక దినాల్లో పారాయణం చేయమని సూచన. గురుపౌర్ణమి, గోకులాష్టమి, రామనవమి, దసరా, బాబా మహాసమాధి రోజు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా పారాయణం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది. రచయిత చివరగా భక్తులను ఉద్దేశించి ఇలా చెప్పారు. మీరు ఈ కథలను ఎంత శ్రద్ధగా చదువుతారో అంత శ్రద్ధగా సాయిబాబా మీకు ధైర్యం, సహనం, రక్షణ ఇస్తారు. గ్రంథం చివర ప్రార్థనతో ముగుస్తుంది. సాయి సగుణ స్వరూపం ఎల్లప్పుడూ మన కళ్ల ముందు ఉండాలి. ఆయనను ప్రతి జీవిలో చూడాలి. భక్తితో పూజించి ఆయన పాదాలను శరణు చేసుకోవాలి. ఈ అధ్యాయం యొక్క సారాంశం. సద్గురు సాయి అన్నింటిలోనూ ఉన్నాడు. ఆయన శరణు చేరితే సంసార బంధం దాటవచ్చు. ఈ సచ్చరిత్ర పారాయణం మహాపుణ్యం ఇస్తుంది. ఎవరైనా నిజమైన విశ్వాసంతో చదివితే పాపాలు పోతాయి, కోరికలు నెరవేరతాయి, ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. చివరగా సాయి భక్తులు ఆయనలో లీనమై భగవంతునితో ఏకమవుతారు. ఈ అధ్యాయం అనేది సాయి సచ్చరిత్ర ఫలశ్రుతి, ఉపసంహారం. ఇది మనకు చెబుతున్నది సద్గురు సాయిబాబా పాదాలు శరణు, అదే మనకు శాశ్వత రక్షణ. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.